నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? అసలు లక్షణాలు లేకుండా అకస్మాత్తుగా కిడ్నీ సమస్యలు ఎలా వస్తాయి? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతవరకు సేఫ్? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విహార మెడికల్ కేర్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి విక్రమ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ కి గల రీజన్స్ ఏంటి? అండ్ ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం అనేది వస్తే లైఫ్ లో అలాగే ఉండిపోతుందా లేదా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈ కిడ్నీ ప్రాబ్లమ్ని రెండు రకాలుగా విభజించవచ్చండి. ఒకటి తాత్కాలికమైన కిడ్నీ సమస్యలు, రెండోది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు. ఈ రెండింటిని ఎందుకు విభజించాలి అంటే ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ తాత్కాలికమైన కిడ్నీ సమస్యలు ఏవైతే ఉంటాయో రికవర్ అవుతాయి. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు మెల్లిమెల్లిగా కిడ్నీ పనితనం తగ్గిపోతూ లాస్ట్ స్టేజ్కి రీచ్ అయ్యి వాళ్ళు డయాలసిస్ చేయడానికి వెళ్తారనమాట. సో వాటి కారణాలు కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు తాత్కాలిక కిడ్నీ సమస్యలు తీసుకుంటే ఏదైనా చిన్న చిన్న జ్వరాలు రావడం కానీ, ఏదైనా మెడిసిన్స్ వల్ల కానీ, లేదంటే పేషెంట్కి ఏదైనా వాంతులు విరేచనాలు కావడం కానీ, లేదంటే బాడీలో ఎటువంటి ఆర్గన్, ఇప్పుడు గుండెకి సంబంధించి కానీ, లివర్కి సంబంధించి కానీ, లంగ్స్కి సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటి ప్రభావం అనేది కిడ్నీ పైన ఉంటుంది. ఇవి తాత్కాలికంగా కిడ్నీ పైన ఒత్తిడి పడి కిడ్నీ తక్కువ పనిచేస్తుంది కాబట్టి ఒకసారి ఈ టెంపరీ ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ అయిపోతాయో కిడ్నీ అనేది రికవర్ అవుతుంది. ఇలా కాకుండా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఏంటంటే, ఉదాహరణకి మనకి మోస్ట్ కామన్గా అందరిలో ఉండేటివి అధిక రక్తపోటు, మధుమేహం. ఇటువంటివి కంట్రోల్ లేకపోవడం వల్ల, చాలా సంవత్సరాలు కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీటి ప్రభావం కిడ్నీ పైన పడుతుంది. ఇది కాకుండా తరచుగా మన దగ్గర చాలామంది మెడికల్ షాప్లో ఫ్రీగా ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మందులు తీసుకొని వాడడము, లేదా వీళ్ళకి ఇటు మామూలుగా పేషెంట్స్కి ఎవరికైనా ఇంతకుముందు యూరిన్లో ప్రోటీన్స్ కానీ, రక్తం పోవడం కానీ, ఇంతకుముందు కిడ్నీలో స్టోన్స్ ఉండడం కానీ, అదేవిధంగా మనం తీసుకుంటే ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ప్రెగ్నెంట్ ఉమెన్కి కిడ్నీ పైన ఒత్తిడి పడి కిడ్నీ తక్కువ పనిచేయడం జరుగుతుంది. ఇటువంటివి ఫ్యూచర్లో పట్టించుకోకుండా అలాగే వదిలేసి వీళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్ లేకపోతే కనుక ఈ ఫ్యూచర్లో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగా మారి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి రీచ్ అవుతుంటాయి. సో ఇలా ఈ రెండు రకాల కిడ్నీ డిసీజ్ని విభజించడం వల్ల మనకి ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి పేషెంట్స్ చెప్పడానికి ఈజీ అవుతుంది. మీరు అడిగినట్టుగా ఒకసారి కిడ్నీ జబ్బు వస్తే పర్మనెంట్గా ఉండడానికి ఆన్సర్ ఇదే అనమాట. ఏంటంటే ఇందాక చెప్పినట్టు తాత్కాలమైన తొందరగా కొన్ని రోజులే ఉంటాయి. అవి కొన్ని రోజుల తర్వాత పేషెంట్స్ రికవర్ అయిపోయి కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. కానీ వీళ్ళలో కొద్దిమంది పర్మనెంట్ డ్యామేజ్ అంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకోసమనే ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు డయాలిసిస్ అవసరం అని చెప్తే కనుక అది కొన్నిసార్లు టెంపరీగా ఉండొచ్చు. సో ఈ అపోహతో అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకోకుండా డాక్టర్ల సూచన మేరకు అవసరాన్ని బట్టి డయాలిసిస్ చేయించుకోవడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే సార్, కాలర్ ఉన్నారు నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. సార్ మొన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నాం సార్. చెప్పండి. అది 3.5 ఉంది సార్. అది దాంతో మెడిసిన్ క్యూర్ అయితే డైలీ ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ వాటర్ తాగుతున్నాం సార్. కిడ్నీ స్టోన్ రియాక్షన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయా? స్టమక్ కూడా బాగా పెయిన్ వస్తుంది సార్. నవీన్ గారు ఓకే, నవీన్ గారు కిడ్నీ స్టోన్ గురించి చెప్తున్నారా? 3.5 ఉంది అంటున్నారా? అవునవును సార్. ఓకే, ఏ కిడ్నీలో ఉందండి? కిడ్నీలో ఉందని చెప్పారా లేదా మూత్రాలలో ఉందని చెప్పారా? కిడ్నీలో సార్, రైట్ సైడ్ 3.5. ఓకే, యూజువల్గా 3.5 స్టోన్స్ ఏమవుతుందంటే మామూలుగా మీరు ఆహార నియమాలు పాటిస్తే కనుక ఆటోమేటిక్గా అవి కరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ మీరు ఫాలోఅప్ లేకపోతే కనుక ఆ స్టోన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే మీరు డైలీ నీరు ఏదైతే మీరు నీరు తీసుకోవాల్సిందో మినిమం 3 లీటర్స్ తీసుకుంటే కనుక, అంటే మీరు యూరిన్ పాస్ చేసే మినిమం 2 లీటర్స్ ఉండగలిగితే కనుక ఆ 3.5 స్టోన్ కరిగేలా మనకు ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా మీరు తీసుకోవాల్సిన మిగతా జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకటి ఉప్పు తక్కువగా తీసుకోవడం. మీరు బరువు ఎంత ఉన్నారు నవీన్ గారు? ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటంటే, ఒకటి బరువు తగ్గించుకోవడం, రెండవది నీరు అధికంగా అంటే మినిమం 3 లీటర్ల వాటర్ తీసుకోవడం, అంటే వాళ్ళ యూరిన్ మినిమం 2 లీటర్స్ రావాలి. ఇది కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన నియమాల్లో ఒకటి ఉప్పు తక్కువ తీసుకోవడం, నాన్ వెజ్ ప్రోటీన్ తక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టోన్ అనేది కరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ జనరల్గా అంటే కంప్లీట్గా కిడ్నీస్ పాడైపోయిన తర్వాతే చాలా మందిలో కనిపెట్టడం చూస్తుంటాం. అంటే దానికి ఎటువంటి సిమ్టమ్స్, లక్షణాలు లేకుండా ఎందుకు వస్తాయంటారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మామూలుగా ఏంటంటే 90% కిడ్నీ పనితనం తగ్గితే కానీ లక్షణాలని బయటపడవు. కొన్నిసార్లు చిన్న చిన్న క్లూస్ ఉంటాయి. లైక్ చిన్న చిన్న కాళ్ళ వాపులు రావడం కానీ, యూరిన్లో నొరగలాగా పాస్ చేస్తుండడం కానీ, యూరిన్లో రక్తం రావడం కానీ, లేదంటే బీపీ ఎక్కువగా ఉండడం,
ఇటువంటి చిన్న చిన్న లక్షణాలను ముందుగా గమనించి డాక్టర్ సలహా తీసుకుంటే మనం ఫ్యూచర్లో వచ్చే వాటిని ప్రివెంట్ చేయొచ్చు. కానీ చాలాసార్లు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కూడా చాలా పెద్దగా అయిపోయి కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళందరూ కూడాను ఏమైనా చిన్న క్లూస్ ఉన్నా కూడా రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. హేమ గారు ఒంగోలు నుంచి. నమస్తే అండి. హేమ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో సార్తో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ హేమ గారు, చెప్పండి. అది గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉందని చెప్పారు సార్, 4 mm. అది కిడ్నీ ఫ్యాటీ లివర్ ఉందని చెప్పారు, స్టేజ్ 3 లో ఉంది. ఓకే, అది ఆటోమేటిక్ గా తగ్గుతుందా మెడిసిన్ కి, లేదంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలా? మీ వయసు ఎంత అండి? 24. 24. యూజువల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి 40 years తర్వాత బాగా లావుగా ఉన్న వల్ల ఎక్కువగా వస్తాయండి. బేసిక్గా ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, అయినా కానీ చెప్తున్నాను. ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి యూజువల్గా సర్జరీ చేయాల్సిన అవసరం పడదు, అన్లెస్ అండ్ అంటిల్ వాటికి సిమ్టమ్స్ ఉంటే తప్పితే. ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ చేసుకోవచ్చండి. మీరు వెయిట్ తగ్గించుకోవడము, లేదా ఏదైనా షుగర్ లాంటివి ఉంటే కంట్రోల్ చేసుకోవడము, లేదా ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే వాటిని తగ్గించుకోవడం లాంటివి చేస్తే ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే కనుక మీకు సరైన సమాధానం దొరుకుతుందండి. బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అండి. ఓకే సార్, అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, సో వాటితో బాధపడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ఒకసారి కిడ్నీ ప్రాబ్లం ఉందని ఎవరైనా డాక్టర్ చెప్తే కనుక వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చాలామంది డినయల్ స్టేట్లో ఉంటారు. అంటే ఈ కిడ్నీ ప్రాబ్లం లేదు అని దాన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. ఆ టైంలోనే ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం అనేది ఇంకొంచెం పెరిగిపోతుంది, కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోతుంది. అలా కాకుండా చెప్పిన విధంగా టెస్టులు చేయించుకొని మెడిసిన్స్ వాడుకుంటూ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్లో ఏంటంటే కిడ్నీలు మనకి 5 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల్లో. సో ఆ స్టేజ్ల పరంగా మనం డైట్ని మారుస్తాం. ఇంతేకాకుండా ఒక డైట్ అనేది అందరి పేషెంట్స్కి వర్తించదు. పేషెంట్ తీసుకునే రెగ్యులర్ డైట్ ప్రకారం, వాళ్ళు తీసుకునే ప్రోటీన్ కంటెంట్ ప్రకారం మనం వాళ్ళకి సూచిస్తాం అనమాట. చాలాసార్లు కిడ్నీ పేషెంట్స్ అందరినీ ప్రోటీన్ తక్కువ తీసుకోవాలి కదా అని చెప్తారు. అలా కాదు, ఒక్కొక్క పేషెంట్కి తను తీసుకునే డైట్ ప్రకారం, అంటే ఆల్రెడీ ఎంత తీసుకుంటున్నారో దాని ప్రకారం ఈ పేషెంట్కి ఎంత ఇవ్వచ్చా లేదా తగ్గించాలా అనేది చూసి అప్పుడు డిసైడ్ చేస్తారు అనమాట. సో ప్రోటీన్ కంటెంట్ కానీ, ఫ్యాట్ కంటెంట్ కానీ, కార్బోహైడ్రేట్ కంటెంట్ కానీ డాక్టర్ సూచించిన విధంగా తీసుకోవడం. ప్లస్ కిడ్నీ పేషెంట్స్ సంబంధించి ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ లైక్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ కానీ, నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, లేదా నట్స్ కానీ, ఇటువంటి వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ఇనీషియల్ స్టేజెస్లో పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ హెల్త్ బాగుంటుంది. కానీ డౌన్ ద స్టేజ్ ఆఫ్ CKD అంటే స్టేజ్ 4, స్టేజ్ 5లోకి వచ్చినప్పుడు ఈ కిడ్నీకి సంబంధించి పొటాషియం ఉన్న ఫుడ్స్ తక్కువగా తీసుకోవడం మంచిది. లైక్ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ తక్కువగా తీసుకోవాలి, ఆకుకూరలు తక్కువగా తీసుకోవాలి. కొన్ని పొటాషియం తక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ యాపిల్ కానీ, పైనాపిల్ కానీ, పపాయ కానీ, జామ పండు కానీ ఇవి తీసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నిర్మల్ నుంచి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు అయినట్టుంది. అండ్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కి మెయిన్ గా ఎటువంటి టెస్ట్లు అనేవి చేస్తారు, డయాగ్నోస్టిక్ టెస్ట్ అని? బేసిక్ టెస్ట్ ఉంటాయండి. ఇప్పుడు కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే మూత్రం ఎలా ఉందో తెలియాలి. దానికోసం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాం అన్నమాట. దాంట్లో మనము మూత్రంలో ప్రోటీన్స్ కానీ, లేదంటే బ్లడ్ కానీ ఏమైనా వెళ్తుందా, ఇవన్నీ చూసి పేషెంట్స్కి మనము ఒక ప్రిలిమినరీ డయాగ్నోసిస్, అంటే మొదటిగా ఒక డయాగ్నోసిస్ చేసి దాన్ని బట్టి ఫర్దర్ టెస్ట్కి వెళ్ళొచ్చు. లైక్ సింపుల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సెరమ్ క్రియాటినైన్ టెస్ట్ ఉంటుంది. అది చేయడం వల్ల కిడ్నీ పనితనం ఏంటనే తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కిడ్నీ పనితనం 50% తగ్గితే కానీ అది ఇంక్రీజ్ కాదు. ఇది కాకుండా స్కానింగ్, ఈ 3 బేసిక్ టెస్టులు చేయించుకుంటే కానీ కిడ్నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ టెస్టులు ఉంటాయి, అది అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సుధీర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. మేడం ఈ సార్ మొన్న చూపించుకున్నాను సార్, యూరిన్ మంట ఉందని చెప్పారు. సుధీర్ గారు ఏంటండి? కొంచెం పెద్దగా మాట్లాడరా? యూరిన్ మంటగా ఉందని చెప్పారు. యూరిన్లో మంట ఉందా? మీ వయసు ఎంత సుధీర్ గారు? సార్ మీ వయసు ఎంత? 24 సార్. 24. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, ఇదే మొదటిసారి అండి? అంటే థర్డ్ టైం సార్ వచ్చింది. థర్డ్ టైం ఉంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ 24 yearsలో మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దానికి బేసిక్ టెస్ట్ ఉంటాయి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, యూరిన్ కల్చర్ కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించడం వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. దాన్ని బట్టి తదుపరి టెస్ట్లకు వెళ్ళొచ్చు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేయకండి. సుధీర్ గారు, ఫీవర్ ఏమైనా వస్తుందా?
ఫీవర్ ఏం లేదు సార్ లివర్. ఓకే, బట్ 24 ఇయర్స్లో రావడం అనేది అంత అంటే ఇది థర్డ్ టైం వచ్చింది కాబట్టి కొంచెం నార్మల్ కాదు. మీరు డెఫినెట్గా టెస్టులు చేయించుకొని దాని ప్రకారం మీ దగ్గర డాక్టర్కి చూపించుకోవడం మంచిది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సుభాష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, డాక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతున్నాను. సుభాష్ రెడ్డి గారు, అండ్ కాల్ కట్ అయిపోయింది. అండ్ చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు అంటే ఇంతకాలం ట్రీట్మెంట్ వాడాలా అన్నట్లు కొన్ని సందర్భాల్లో నాటు వైద్యానికి ఇలా వెళ్తుంటారు. సో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు కిడ్నీస్ మీద? మన దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి ఏదైనా రోగికి మీ కిడ్నీ ప్రాబ్లం తెలవగానే వారు కన్సర్న్ పర్సన్ అంటే డాక్టర్స్ సలహా కాకుండా మిగతా వాళ్ళ సలహా తీసుకొని కొన్నిసార్లు ఏంటంటే నాటు వైద్యం కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడడం జరుగుతుంది. వీటి వల్ల రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, ఆ మెడిసిన్లో ఏదైతే నాటు వైద్యంలో ఉన్న మెడిసిన్ వల్ల హాని జరగవచ్చు, లివర్కి ప్రాబ్లం కావచ్చు, కిడ్నీకి ప్రాబ్లం కావచ్చు. ఇది కాకుండా వాళ్ళు ఈ డిలే అవ్వడం వల్ల వాళ్ళు మెడిసిన్ వాడకపోవడం వల్ల ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్ వాడకపోవడం వల్ల ఈ కిడ్నీ డిసీజ్ అనేది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి వాళ్ళు ఫైనల్ స్టేజ్లో వస్తూ ఉంటారు. సో V6 ప్రేక్షకులు మనం ఏం చేయాలంటే ఇటువంటివి చేయకుండా ఎవరైనా డాక్టర్ మీకు సలహా ఇచ్చిన దాని ప్రకారం ఫాలో అయ్యి మీ కిడ్నీని కాపాడుకుంటే ఈ డయాలిసిస్ స్టేజ్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి కిడ్నీ డిసీజ్ అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత ప్రతి పేషెంట్ డయాలిసిస్ పోవాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాలుగా పేషెంట్స్ మెడిసిన్స్ వాడుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా డయాలిసిస్ స్టేజ్ రీచ్ కాకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, విజయేందర్ రెడ్డి గారు జనగాం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, సార్ చెప్పండి విజయేందర్ రెడ్డి గారు. యూరిన్ లో సార్ చెప్పండి. నురుగా వస్తుంది సార్. చాలా రోజులు ఇట్లా ఇప్పటి నుంచి 1 year కి ఎక్కువనే అవుతుంది. 2-3 years నుంచి కూడా అట్లే వస్తుంది. ఓకే, మీ వయస్సు ఎంత విజయేందర్ రెడ్డి గారు? నాది 63 years సార్. ఓకే, షుగర్ ఉందండి? షుగర్ మొన్న రీసెంట్లీ 8 months బ్యాక్ వచ్చింది సార్. కంట్రోల్లో ఉందా? కంట్రోల్లో షుగర్ కంట్రోల్నే ఉంది. అల్బుమిన్ టెస్ట్ కూడా చేశాం సార్, అది కూడా నార్మల్ ఉంది. నార్మల్ ఉంది. నార్మల్ ఉంది, వేరే ఏం లేదు. ఇక్కడ ఏమన్నా అంటే ప్రాబ్లమ్ సార్ అట్లా? అదే అండి, ఇప్పుడు మీకు బ్లడ్ టెస్ట్ చేసి యూరిన్ ఆల్బుమిన్ నార్మలే ఉందంటున్నారు కాబట్టి దాంట్లో యూరిన్ ఎగ్జామినేషన్ 2 రకాల టెస్టులు ఉంటాయండి. ఫస్ట్ అది ఆల్బుమిన్ ఉందా లేదా. సెకండ్ టెస్ట్ ఏంటంటే ఎంత ఉంది, మీ 24 గంటల పరీక్ష చేసి ఆల్బుమిన్ ఎంత ఉందో టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేస్తే కనుక నిజంగానే ఆల్బుమిన్ అనేది వెళ్తుందా, ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో కంట్రోల్ లేకపోతే కనుక మీ యూరిన్లో ప్రోటీన్స్ అనేవి పోతూ ఉంటాయి. ఇది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అవుతున్న టైంలో స్టార్ట్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. సో మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి 24 గంటల మూత్రపరీక్ష చేయించుకొని ఆల్బుమిన్ నిజంగానే లేదు అనుకుంటే కనుక రెగ్యులర్ మెడిసిన్ అయితే షుగర్ కంట్రోల్ మెడికేషన్ ఉంటుందో దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, ప్రవీణ్ గారు భువనగిరి నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, ప్రవీణ్ మాట్లాడుతున్నా అండి. ప్రవీణ్ గారు నమస్తే మేడం. హలో మేడం మా మిస్సెస్ కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంది. అండ్ జనరల్ గా మన లైఫ్ లో వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కిడ్నీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ప్రధానంగా ఏంటంటే ఊబకాయం, ఒబెసిటీ అనేది చాలా డేంజరస్ థింగ్ అండి. అంటే ఒబెసిటీ వల్ల ఫ్యూచర్లో పేషెంట్స్కి డయాబెటీస్ రావచ్చు, బీపీ ప్రాబ్లం కావచ్చు. కానీ అది కాకుండా ఒబెసిటీ తనంత తాను కూడా కిడ్నీ ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, కిడ్నీ పనితనం తగ్గిపోయి కిడ్నీ ఎండ్ స్టేజ్కి చేసే ఛాన్స్ ఉంది. సో ఒకటి, బరువు తగ్గించుకోవడం, డైలీ వ్యాయామం చేయడం. డైలీ 30 నిమిషాలు అంటే వారానికి సగటున ఒక 150 నిమిషాలు వ్యాయామం చేయగలిగితే మనం బరువు తగ్గించుకోవచ్చు. అది కాకుండా ఆహార నియమాలు పాటించడం. ఒకవేళ మీరు షుగర్ పేషెంట్స్ అయితే కనుక షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, బీపీ పేషెంట్స్ అయితే కనుక మీ రక్తపోటుని కంట్రోల్లో పెట్టుకోవడము, యూరిక్ యాసిడ్ లెవెల్ని చెక్ చేసుకొని మీ డాక్టర్ల సలహా మేరకు యూరిక్ యాసిడ్ మెడిసిన్స్ వాడుకోవడము. ఇవి కాకుండా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మినిమం ఒక 3 లీటర్ల వాటర్. ఇది 3 లీటర్లు అనేది అందరికీ వర్తించదండి. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఒకవేళ ఎక్కువగా ఉంటే వాటర్ కంటెంట్లో ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మనం తీసుకునే సాల్ట్ కంటెంట్, 1 టీ స్పూన్ మాత్రమే ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. 1 టీ స్పూన్ తీసుకోవడం వల్ల బాడీకి ఒక 2 గ్రామ్స్ సోడియం మాత్రమే అందుతుంది. దీనివల్ల మన కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా అలాగే బీపీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఇవి కాకుండా పెయిన్ కిల్లర్స్ కానీ అదర్ మెడిసిన్స్ కానీ యూజ్ చేయకూడదు. ఇదే కాకుండా వ్యసనాలు అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ వీటికి దూరంగా ఉండడం వల్ల మనం కిడ్నీ హెల్త్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, నరసింహారావు గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. నరసింహారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండి ఈ మధ్యన యూరిన్ బంద్ అయింది మేడం. ఓకే, సార్తో మాట్లాడండి.
నరసింహారావు నమస్తే అండి, చెప్పండి. ఈ ఈ మధ్యన ఒక 2 నెలల క్రితం పాస్ బంద్ సార్, కిడ్నీలో స్టోన్ ఉంది. ఓకే, మీ కిడ్నీ రక్త పరీక్ష చేశారా? క్రియాటినిన్ టెస్ట్ చేశారా ఏమన్నా? చేశారు సార్, సిటీ స్కానింగ్ అన్ని తీశారు. ఓకే, ఏమన్నారు? ఈ స్టోన్ ఉన్నాయి కొద్దిగా అని చెప్పారు. ఓకే, రక్త పరీక్ష ఏమైనా చేశారా? చేశారు సార్ అన్ని, అంటే నాకు పెద్ద వాటి గురించి తెలియదు, అన్ని చేయించిన. ఓకే, అంటే ఒకటి ఏంటంటే మూత్రం ఆగిపోవడానికి కారణం ఏంటంటే మీకు స్టోన్ ఉందని చెప్పారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టోన్ అనేది కిడ్నీ నుంచి అది కిందికి మూత్రనాళ ద్వారా కిందికి వచ్చేసి మూత్రం పాస్ చేసే దగ్గర అడ్డుపడి మీ మూత్రం ఆగిపోయే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీ మూత్రం ఆగిపోవడమే కాకుండా మీ కిడ్నీ పనితనం అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీ మూత్రం ఆగిపోయిందన్నారు కాబట్టి ఇమీడియట్గా మీరు స్కానింగ్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఏమవుతుందంటే మీ కిడ్నీ టెంపరీ డ్యామేజ్ నుంచి పర్మనెంట్ డ్యామేజ్లోకి మారే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయండి. అలాగే మీ క్రియాటిన్ నంబర్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి మీ ప్రాబ్లం ఉందంటున్నారు కాబట్టి ఆ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ నంబర్ అవుతుందో మీకు గుర్తుంటే కనుక దాన్ని మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఫ్యూచర్లో డయాలసిస్ స్టేట్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సంతోష్ గారు నారాయణపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. మేడం నేను యూరిన్ పోస్తే స్మెల్ వస్తుంది మేడం. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి సార్తో మాట్లాడరా? మేడం నమస్తే మేడం. సంతోష్ గారు నమస్తే అండి, చెప్పండి. యూరిన్ పోస్తే స్మెల్ వస్తుంది సార్. ఓకే, యూరిన్లో మంట ఏమైనా ఉందండి? లేదు సార్. ఓకే, యూరిన్ ఎర్రగా ఏమైనా వస్తుందా? లేదు సార్, ఏం లేదు. యూరిన్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదు సార్, టెస్ట్ ఏం చేయలేదు. ఒకసారి బేసిక్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అని ఉంటుందండి, అది చేయించండి. అంటే యూరిన్లో ఏంటంటే మీరు వాటర్ తక్కువ తీసుకున్నా యూరిన్ కాన్సన్ట్రేట్ అయ్యి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే కాకుండా మీరు తీసుకునే ఫుడ్ని బట్టి కూడా యూరిన్ స్మెల్ మారే ఛాన్స్ ఉంది. అదే కాకుండా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ స్మెల్ మారుతుంది. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే బేసిక్గా మీరు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే కనుక మనకి యూరిన్లో ఏం జరుగుతుంది, కిడ్నీ పనితనం ఎలా ఉందని తెలుస్తుంది. సో ఇమీడియట్గా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ చేయించుకోండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి. డాక్టర్ సార్తో మాట్లాడు. ఓకే, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. నైట్ లో యూరిన్ ఎక్కువ వస్తుంది సార్. ఓకే, మీకు షుగర్ ఉందండి? లేదు సార్. షుగర్ లేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా, ఇదే ఫస్ట్ టైం వస్తుందా? ఇక ఈ కూలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది సార్. ఓకే, మీ వయసు ఎంత అండి? 52 సార్. ఓకే, 52 ఇయర్స్ కాబట్టి మగవాళ్ళలో ఏమవుతుందంటే మూత్రం పోసే చోట ఒక గ్రంథి ఉంటుంది, ప్రాస్టేట్ అని. అదేమన్నా ఎన్లార్జ్ అయ్యిందా? ఒకవేళ అది ఎన్లార్జ్ అవుతే కనుక మనకి రాత్రిపూట ఇటువంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి మీరు బేసిక్ టెస్ట్ మళ్ళీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ స్కాన్ చేయించుకోవడం ఉత్తమం. మీరు మూత్రం పాస్ చేసిన ప్రతిసారి మూత్రం మొత్తం అయిపోయినట్టు అనిపిస్తుందా, లేదా ఇంకా మిగిలిపోయిందనే భావన ఏమైనా కలుగుతుందా? లేదు సార్, అనిపిస్తుంది, ఎక్కువనే వస్తుంది మూత్రము, అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, ఎందుకైనా మంచిదండి. ఒకసారి మీరు బేసిక్ యూరిన్ టెస్ట్ ఒకటి స్కాన్ ఒకటి చేయించుకుంటే ఏం జరుగుతుందని ఐడియా ఉంటుంది. దాని తర్వాత ఇవి నార్మల్ ఉంటే నెక్స్ట్ లెవెల్ టెస్ట్కి, అంటే మూత్రం ఎక్కువగా నిజంగానే వస్తూ ఉంటే కనుక మీకు 24 గంటలు మూత్రం పట్టి పరీక్ష చేయడం, దాంట్లో మీరు రాత్రిపూట ఎంత పాస్ చేస్తున్నారు, ఈ డిఫరెన్స్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఏంటి టెస్ట్లు ఏం చేయాలో మనం చెప్పడానికి వీలవుతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. ఉమాలాల్ గారు వికారాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. మా బాబుకు క్రియాటిన్ వాల్యూ 2. నమస్తే సార్. నమస్తే అండి ఉమాలాల్, చెప్పండి. క్రియాటిన్ వాల్యూ 2.4 ఉంది మేడం. మీ బాబు వయసు ఎంత అండి? వయసు 15 సంవత్సరాలు. ఓకే, ఏ కారణం చేత కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చెప్పారేమన్నా? టీవీసీ అని ఆపరేషన్ అయింది. ఓకే, 15 సంవత్సరాలు, 15 నెలలు. ఓకే ఓకే, ఆపరేషన్ ఎప్పుడైందండి? పోస్టల్ వాల్ క్లోట్ అయిపోయింది. ఓకే, దానివల్ల బ్లాడర్ లోపల నీళ్లు మూత్రం మిగులుతుంది. అర్థమైందండి, మీరు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. 2004. అదే అండి. ఇప్పుడు ఉమాలాల్ గారు మీరు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. ఏంటంటే ఆపరేషన్ ఎప్పుడైతే చేశారో దానివల్ల కొన్నిసార్లు కంప్లీట్గా క్యూర్ కాకుండా మనకి మూత్రం సరిగ్గా పాస్ చేయకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ప్రభావం అనేది కిడ్నీ పైన పడుతుంది. సో మీరు రెగ్యులర్గా చేయాల్సిన పని ఏంటి అంటే ఈ క్రియాటిన్ టెస్ట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవడము. మీ బాబు ఎదుగుదల ఎలా ఉందో ఒకసారి మీ డాక్టర్తో పర్యవేక్షణ చూయించుకొని ఆయన ఆహార నియమాలు కూడా మార్చుకోవడం ఉత్తమం అండి. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటూ మెడిసిన్స్ వాడుకుంటే మీ బాబు డయాలసిస్ స్టేజ్ పోకుండా కొంచెం కాపాడుకోవడానికి వీలవుతుంది మనకి. ఓకే సార్, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా అపోహలు ఉంటాయంటే అవి ఏంటంటారు? ఇందాక లాస్ట్ కాలర్ చెప్పినట్టుగా
తన 2004లో వాళ్ళ బాబుకి సర్జరీ అయిందండి. చాలామంది ఏంటంటే చిన్నప్పుడు ఏదైనా చిన్న సర్జరీ అయిన తర్వాత క్యూర్ అయిపోయిందనే అపోహతోని వాళ్ళు ఫాలోఅప్కి రావడం మానేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు డ్యామేజ్ అనేది అలాగే ఉండిపోవడం వల్ల ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది పెరుగుతూ కిడ్నీ పని అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాగా క్రియాటిన్ లేటెస్ట్ స్టేజ్లో పెరిగిపోవడము, అది క్రమక్రమంగా ఎండ్ స్టేజ్ కిడ్నీ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే ఎవరన్నా మేము కిడ్నీ ప్రాబ్లం ఉందనగానే ఓ కిడ్నీ ప్రాబ్లం ఉందా, 2 కిడ్నీ ప్రాబ్లం ఉందని అడుగుతారు. ఏ మనిషికైనా కూడా ఒక కిడ్నీ మొత్తం చెడిపోయినా కూడా ఇంకో కిడ్నీతో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు. ఎందుకంటే చాలామందికి ఒక 60-70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా రొటీన్గా స్కాన్ చేయించుకుంటే ఒకటే కిడ్నీ అని తెలుస్తుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళ జీవితం మొత్తం కూడాను ఒకటే కిడ్నీతో ఉన్నారు. దీనికి ఇంకొక సపోర్టివ్ ఎవిడెన్స్ ఏంటంటే మనం కిడ్నీ అవయవదానం చేసిన తర్వాత కూడా ఆ దాత ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. కొంచెం ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది, కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో 2 కిడ్నీల ప్రాబ్లం ఉంటేనే మనం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు ఒకసారి డయాలిసిస్ స్టార్ట్ చేస్తే జీవితాంతం చేయాలని. అది వ్యాధి తీవ్రతను బట్టి, ఆ వ్యాధి తాత్కాలికమైనదా దీర్ఘకాలికమైన దాన్ని బట్టి టెంపరీ డయాలిసిస్ చేయాలా, పర్మనెంట్ డయాలిసిస్ చేయాలని డిసైడ్ చేస్తారు. ఇంకొక అపోహ ఏంటంటే ఒకసారి డయాలిసిస్ చేసుకుంటే ఇది చాలామంది చనిపోయారు, మా చుట్టాలు చనిపోయారనే ఆలోచనతో చాలామంది డయాలిసిస్ వద్దంటారు. సో ఇటువంటివి చేయకూడదు. ఏ రోగికైనా కానీ ఇనీషియల్గా ఏ డాక్టర్ అయినా కానీ పేషెంట్ని మేనేజ్ చేసేప్పుడు మెడిసిన్స్తో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ మెడిసిన్స్తో రెస్పాన్స్ కానప్పుడు మాత్రమే డయాలిసిస్ తీసుకుంటారు. సో డాక్టర్స్ సలహా ఇచ్చినప్పుడు మనము వద్దనకుండా వాళ్ళ కావాలంటే మన డౌట్స్ అవుతున్నాయో వాటిని నివృత్తి చేసుకొని వాళ్ళ సజెషన్ని ఫాలో అవ్వడం ఉత్తమం. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. నాకు బీపీ వల్ల డయాలిసిస్ స్టార్ట్ అయింది మేడం. ప్రసాద్ గారు చెప్పండి. హలో ప్రసాద్ గారు వింటున్నాను, చెప్పండి. బీపీ వల్ల డయాలిసిస్ స్టార్ట్ అయింది, 1.5 year అవుతుంది. ఓకే, జీవన్దాన్లో అప్లై చేశాను. ఇంకా 3 years దాకా కిడ్నీ రావడం అనేది అన్నారు. 3 years తర్వాత వస్తుంది అన్నారు. అప్పటిదాకా వెయిటింగ్ చేయాల్సిందే అని అంటున్నారు. అప్పటి వరకు మేము ఎలా అసలు అంటే చేపకు నాకు ఎలా అంటే పోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాము. ఓకే, మీ వయసు ఎంత ప్రసాద్ గారు? మీ వయసు ఎంత? వయసు 39 years. యూజువల్గా ఏంటంటే మీ జీవనాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్తున్నారు. మన స్టేట్ రన్ ప్రోగ్రామ్ అండి జీవనాన్ ప్రోగ్రామ్ అనేది. దాంట్లో ఎవరైనా హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళ కిడ్నీ ఉంటే రొటేషన్లో వీళ్ళ సీనియారిటీ ప్రకారం, ఇప్పుడు మన ప్రసాద్ గారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వీళ్ళ వయస్సు ప్రకారం వీళ్ళకి కొన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. ఆ పాయింట్స్ ప్రకారం సీనియారిటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఒక యావరేజ్గా ఈయన వయసుకి 2-3 years తర్వాత కిడ్నీ అనేది అలొకేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మీరు రెగ్యులర్గా చేయాల్సిందంటే మీ హిమోగ్లోబిన్ని డాక్టర్ సూచించిన మేరకు హిమోగ్లోబిన్ పెంచడానికి అయితే మెడిసిన్స్ వాడమంటారో అవి వాడుకొని రెగ్యులర్గా డయాలిసిస్ చేయించుకొని మెడిసిన్స్ వాడుకుంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ డయాలిసిస్ మీ కిడ్నీ అలొకేట్ అయ్యే టైంకి మీరు హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, ప్రవీణ్ గారు భువనగిరి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. మేడం మా మిసెస్ డయాలసిస్ చేయించుకుంటున్నాను 3 years నుంచి. చెప్పండి ప్రవీణ్ గారు. సార్ మా మిసెస్ 3 years నుంచి డయాలసిస్ చేసుకుంటాం సార్. ట్రాన్స్ప్లాంట్ కి దగ్గరకు వచ్చింది సార్. ట్రాన్స్ప్లాంట్ తర్వాత మన పిల్లలకి ట్రై చేస్తారు సార్. ఆస్కారం ఉంది సార్ పిల్లలకి? ఉంటుందండి. ఇప్పుడు మీరు అయితే కిడ్నీ మార్పిడి జరుగుతుందో దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్నప్పుడు మీరు మీ డాక్టర్లు అయితే ఎక్కడైతే కిడ్నీ మార్పిడి జరుగుతుందో వాళ్ళు డాక్టర్లు మీకు సూచిస్తారు మీరు ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. ఒక కండిషన్స్ ఉంటాయి అనమాట. అంటే మీరు కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత ఈ క్రియాటిన్ అయితే ఉందో ఎక్కువగా ఉందో అది నార్మల్ స్టేజ్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక స్టేబుల్ క్రియాటిన్ ఉన్న తర్వాత మీ టెస్ట్లని చేసి ఇప్పుడు మీరు కన్సీవ్ అవ్వడానికి మీరు పిల్లలు ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మెడిసిన్స్ ఏవైతే ఉంటో కొన్ని మార్పులు చేస్తారు. ఈ నియమాలు పాటిస్తే మీ కిడ్నీ సేఫ్ ఉంటుంది, మీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, రవి గారు. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. నాకు 1 month అవుతుందండి. జ్వరం వచ్చి ప్లేట్లెస్ తగ్గినని చెప్పి మళ్ళీ సెట్ అయింది. తర్వాత జాండీస్ అయినండి. నమస్తే. నాకు జ్వరం వచ్చి ప్లేట్లెస్ తగ్గినాయండి. ప్లేట్లెస్ తగ్గితే హాస్పిటల్ ఉన్న తర్వాత మళ్ళా ప్లేట్లెస్ రికవర్ అయినాయి అని జాండీస్ అయినాయని చెప్తున్నాను మేడం. హలో చెప్పండి రవి గారు, వింటున్నాం. జాండీస్ అయితే ఇప్పుడు 1 month మెడిసిన్ వాడతాను, గ్యాస్ స్టవ్. ఓకే, హలో చెప్పండి రవి గారు, వింటున్నాం. హనుమకొండలో వాడుతుంటే
ఈ లివర్కు డ్యామేజ్ ప్రపోజల్ అని చెప్పి అప్పుడు 800 చూపించిందండి. మళ్ళీ టెస్ట్ చేస్తే నార్మల్గా వచ్చింది 90 దాకా వచ్చిందండి లివర్ డ్యామేజ్. ఓకే. ఈ బ్యాండిల్స్ మాత్రం అదే 15.10 ఉన్నాయండి, ఇంతవరకు తగ్గరండి. ఓకే. మీ కిడ్నీకి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏంటండి? కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది ఉందా? కిడ్నీ సంబంధించి ఆ. కొంచెం వెనుక మొక్కన బ్యాక్ కూర్చుంటే నాకు ఇప్పుడు వచ్చినట్టు అయిపోయిందండి. ఓకే. రవి గారు మీ నడుము నొప్పి గురించి అయితే చెప్తున్నారు, అది కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కాకపోవచ్చు. ఏదైతే జ్వరం వచ్చి జాండీస్ వచ్చింది, మీ విల్రూబిన్ అనేది 15 ఉందంటున్నారో దానికి కారణం ఏందో చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీ లివర్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవుతే ఆల్మోస్ట్ 1-2 మంత్స్ అవుతుంది అంటున్నారు, ఇంకా కూడా మీ జాండీస్ అనేది ఎక్కువగా ఉందంటున్నారు. కాబట్టి దానికి కారణం ఏందనేది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేస్తే మంచిదండి. లివర్ సంబంధించిన డాక్టర్తో ఒకసారి మాట్లాడండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. మల్లేష్ గారు నమస్తే అండి. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. నమస్తే మేడం. నమస్తే రమేష్ గారు, చెప్పండి. నమస్తే మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి సార్తో మాట్లాడరా? నైట్ ఊరికే మూత్రం ఊరికొస్తుంది దేనికండి మేడం? వయసు ఎంత మల్లేష్ గారు? వయసు ఎంత? 48. ఓకే. షుగర్ ఏమైనా ఉందా మీకు? షుగర్ ఉన్నది. ఓకే. కంట్రోల్లో ఉంటుందా? 48. ఓకే. 48. షుగర్ కంట్రోల్లో ఉంటుందా మల్లేష్ గారు? షుగర్ ఉన్నది మేడం సార్. ఓకే. మల్లేష్ గారు, ఒకటి ఏంటంటే రాత్రిపూట మూత్రం రావడానికి కారణం ఒకటి మీకు షుగర్ కంట్రోల్ లేకపోవడం ఒకటి అయితే, రెండవది కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మనకి మూత్రం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా మీ వయసుకు 45 సంవత్సరాలు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా, దానివల్ల మూత్రం ఏమైనా తక్కువగా వస్తుందా మార్నింగ్ టైంలో, దీనివల్ల ఏమవుతుందంటే నైట్ టైంలో కొన్నిసార్లు ఎక్కువగా పాస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు మీ దగ్గరలోని డాక్టర్ని విజిట్ అయ్యి లేదా ల్యాబ్లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ మూత్ర పరీక్ష కూడా చేయించుకోవడము, స్కానింగ్ అవుట్ చేయించుకోవడం వల్ల ఏం జరుగుతుందనేది ఒక బేసిక్ అవగాహన వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ టెస్ట్ అనేది మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.